కరోనాలో 2 ఏళ్ల పాటు కట్టేసినట్టు ఉండిపోయినటువంటి సిట్యుయేషన్‌లో, జైళ్ళల్లో ఉన్నట్టు నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితులలో, ఆ తర్వాత స్వేచ్ఛగా తిరగాలన్నటువంటి ఆసక్తి పెరిగిపోయింది. దానికి తోడు మీడియా, సోషల్ మీడియాల ఇంపాక్టు, అనేక మంది టూరిజం వ్లాగులు చేసుకుంటూ వచ్చేటప్పటికి టూరిజం మీద ఆసక్తి పెరిగిపోయింది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్తది చూడాలి అన్నటువంటి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళు టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం రండి, రండి, రండని ఈవెంట్లు అనేకం పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు గానీ, లోకల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే యూరప్ సమాజంలో టూరిస్టులని వద్దు అని ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఎందుకయ్యాయి అంటే, యూరప్‌లో ప్రత్యేకించి ఫ్రాన్స్‌లోని పారిస్, ఇటలీలోని వెనిస్, యూకేలోని లండన్, స్పెయిన్‌లోని బార్సిలోనా, నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్, హంగేరీలోని బుడపెస్ట్, ఆస్ట్రేలియాలో వియన్నా, ఇటలీలో ఉన్నటువంటి రోము, ఇలా అనేక ప్రాంతాలు టూరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి లాస్ట్ ఇయర్ 70 కోట్లకు పైగా పర్యాటకులు ఒక్క యూరప్‌కే వెళ్లారు. దీంతో అక్కడ యూరప్‌లో విపరీతమైన క్రౌడ్. ఈ టూరిస్టులు వెళ్ళడం వల్ల ఆ దేశాలకు ఆదాయమే. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు తిరిగేటటువంటి ప్రదేశాల్లో ఆహారం రేట్లు పెరిగిపోతున్నాయి. క్రౌడ్ ఎక్కువైపోయి ఆ లోకల్ వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. టూరిజం స్పాట్లన్నీ టూరిస్టులతో నిండిపోతుంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఎలాంటి ప్రశాంతత లేకుండా పోతుంది. పైగా అద్దెలకు గూడా ఇస్తున్నటువంటి వాళ్ళ ఇళ్ళు ఇట్లాంటి అద్దెలు ఎక్కువైపోయినాయి. దాంతో ఆ స్థాయి సంపాదన లేక అల్లాడిపోతున్నారు. దీంతో ఇంకొకటి దానికి తోడు యూరప్ దేశాల్లో అయితే గనక దేశాలకి మధ్యన దూరాలు చాలా తక్కువ. బస్సు, రైలు, విమాన మార్గాల్లో గూడా తక్కువ ఖర్చుతోనే దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి. దీంతో వీకెండ్ వస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. దీనికి తోడు యూరప్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతుంది. డ్రీమ్ డెస్టినేషను, బకెట్ లిస్ట్ అంటూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో విపరీతంగా వెళ్తున్నారు. దానికి తోడు సీజనల్ టూరిజం, సమ్మర్ అని, క్రిస్మస్ అని, ఈస్టర్ హాలిడేస్ టైంలో యూరప్ పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వీకెండ్‌లో దగ్గర ప్రాంతానికి, సమ్మర్‌లో చల్లటి ప్రాంతానికి, హనీమూన్ కోసం, రొమాంటిక్ డెస్టినేషన్, ఇలా సందర్భాలు సీజన్ బట్టి యూరప్ పర్యాటక ప్రాంతాలు ఎంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పౌరులు, మాకు టూరిస్టులు వద్దు అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వెనిస్ లాంటి చోట్లనైతే నగర పాలకులు నగరాన్ని కాపాడుకోవడం కోసం 2021లోనే భారీ క్రూజులు నిషేధించేశారు. ఫ్రాన్స్‌లోని కెయిన్స్, నైసు, నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్, స్పెయిన్‌లోని బార్సిలోనా వంటి పలు నగరాలు ఇప్పటికే పర్యాటకులకి ఓడల మీద ఆంక్షలు విధించినాయి. ఏడాది ఆంక్షలు మరింత పెంచబోతున్నారు.